ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ S2V Vlogs అని. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. ఈ ఛానల్లో ఆంధ్ర స్టైల్ అథెంటిక్ కుకింగ్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ ఫ్యామిలీ ఈవెంట్స్ అండ్ గ్యాదరింగ్స్ అండ్ ఫ్యామిలీ ఫన్ గేమ్స్, అందరి ఏజ్ గ్రూప్లో ఆడేటట్టుగా డిఫరెంట్గా కొంచెం ఫ్యామిలీ గేమ్స్, సో ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ S2V Vlogs. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూస్తాం, లైక్ సేమియా పాయసం. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెన్స్, క్విక్గా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో విల్ స్టార్ట్. 400 ml మిల్క్తో పాయసం చేస్తాం. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూ, ఆల్మండ్ ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చే ముందు రైజన్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం తక్కువ తింటారు వాళ్ళకి తీసేవారు టైం ఇస్తారు. ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియా తెచ్చుకున్నాను నేను, చిన్న సేమియా. ఇది అవైలబుల్లో ఉంటే ఇది తీసుకోండి, ఇదైతే టేస్ట్ బాగుంటుంది. లేదంటే రెగ్యులర్ సేమియా తీసుకోండి. ఒక 30 grams వరకు తీసుకున్నాను 400 ml మిల్క్కి. ఇది వేసి ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేస్తే చాలు, లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత మిల్క్ 400 ml మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. మిల్క్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒక 2 spoons ఆఫ్ క్యాష్యూ అండ్ 2 ఇలాచీ గ్రైండ్ చేసుకొని నైస్ పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. సో పాయసం కొంచెం థిక్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బాయిల్ అయ్యాక ఫ్రై చేసుకున్న సేమియాని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ చిన్న సేమియాలు అయితే జస్ట్ 1 minute ఉంటే చాలు, ఉడికిపోతాయి. ఒకవేళ పెద్ద సేమియాలు అయితే 3 to 4 minutes వరకు కుక్ చేయండి. ఇలాగే సేమియా కంప్లీట్గా ఉడికిపోయింది అన్నప్పుడు ఒక 50 grams ఆఫ్ షుగర్ వేయాలి. వేసి జస్ట్ ఒక 1 or 2 minutes అది మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లో దించేసే ముందు 1 more spoon గీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ S2V Vlogని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.